నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. మనం చూసుకున్నట్టయితే ఈ నెల 16, 17 తేదీల్లో సిడబ్ల్యూసి సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. ప్రధానంగా హైదరాబాద్ లో సోనియా గాంధీ అధ్యక్షతన ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇప్పుడు 16, 17 తేదీల్లో ఈ నెల హైదరాబాద్ కు రానున్నారు. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారో, అలాగే ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో మరింత జోష్ నెలకొనుందా అనేది మాత్రం చూడాలి. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడులో ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ఎన్నికల నఖార 16, 17 తేదీల్లో కాంగ్రెస్ లో సిడబ్ల్యూసి సమావేశాలు, 17న భారీ బహిరంగ సభ, అదే సభలో 5 ప్రధాన ఎన్నికల హామీల ప్రకటన, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్య నేతల రాత్రి బస, ఇక 18న ప్రతి నియోజకవర్గంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడి. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికల నగారా మోగించింది. ప్రధానంగా మనం చూస్తున్నా ఇటు ఈ మేరకు అభ్యర్థుల జాబితా కూడా, మొదటి విడత జాబితా కూడా కసరత్తు జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్టయితే గత అభ్యర్థుల మన 119 నియోజకవర్గాలకు గాను 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కసరత్తుతో పాటు ప్రధానంగా ఇటు చూసుకున్నట్టయితే 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశాలు జరగనున్నాయి. అది కూడా 17న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చూస్తున్నట్టయితే ప్రధానంగా ఈ సమావేశం అనేది ఇటు సోనియా గాంధీ అధ్యక్షతన అగ్రనేతలు, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ లో బస్ చేయనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో మనం చూసుకున్నట్టయితే ఈ నెల 17, 18 కూడా ప్రతి నియోజకవర్గంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలనుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ జోష్ మీద ఉంది. ఇప్పుడు ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో మరింత జోష్ నెలకొనుందా? అయితే ఎన్నికలే వ్యూహంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందా అంటే అవుననే చెప్పక తప్పదు. ఇటు చూసుకున్నట్టయితే కర్ణాటక ఎన్నికల తరహాలో ఇటు హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ విజయం సాధించాలని ఒక రకంగా ముందంజలో వెళ్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కేంద్ర ఎన్నికల కమిటీ నియామకం, సభ్యుడిగా ఉత్తమ్ కి చోటు. రానున్న లోక్సభ ఎన్నికలకు 16 మందితో కూడిన కేంద్ర ఎన్నికల కమిటీని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఇక కమిటీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజిత్ చౌదరి, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్ర ఎన్నికల కమిటీ నియామకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకోవచ్చు. అయితే ఒక రకంగా తెలంగాణ కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయండి, రాష్ట్ర అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. కేలకు చూసుకున్నట్టయితే డీకే అరుణ గద్వాల ఎమ్మెల్యేగా గెజెట్ విడుదల చేసింది. అయితే ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఇక రాష్ట్ర ఎన్నికల సంఘానికి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలి గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కింద అంటూ కూడా ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విస్తారంగా వానలు, ఉమ్మడి నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, శ్రీరామ్ సాగర్ గేట్ల ఎత్తివేత. గత కొంత రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇప్పుడు రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవడంతో పాటు ఏదైతే కరువు ప్రాంతాల నుంచి అంటే ఏదైతే గత కొంతకాలంగా వర్షాలు పడకపోవడం వల్ల రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. అలాగే పంటలకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు కరువు నుంచి మనం బయటపడినట్లయితే అయింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో టార్గెట్ తెలంగాణ, దక్షిణాదిన అధికారులకు వచ్చే ఛాన్స్ ఉన్న మరో రాష్ట్రం. అందుకే తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో సిడబ్ల్యూసి తొలి భేటీ. ఈ నెల 17న భారీ బహిరంగ సభ, బీఆర్ఎస్ పార్టీపై చార్జ్ షీట్ విడుదల, సోనియా ఎన్నికల హామీల ప్రకటన, రేపు గాంధీ భవన్ కు కేసీ వేణుగోపాల్, కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష, నేడు టీపీసీసీ విస్తృత కార్యవర్గ భేటీ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే టార్గెట్ తెలంగాణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందడుగులేస్తుంది. అయితే మనం చూస్తున్నాం ఏదైతే కర్ణాటకలో ఫలితాలు ఇక్కడ తెలంగాణలో కూడా రిపీట్ చేయాలని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. అయితే ఈ మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో సోనియా గాంధీ అధ్యక్షతన సమావేశాలు, సిడబ్ల్యూసి సమావేశాలు జరగనున్నాయి. ప్రధానంగా ఈ సమావేశంలో ఏమేమి విషయాలపై చర్చించున్నారు, అలాగే ఈ సమావేశం ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది, అలాగే కాంగ్రెస్ లో మరింత ఉత్సాహం నెలకొనుందా అనేది కూడా మనం
తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే రాజయ్య సొంత గూటికి హనుమకొండలో రాజనరసింహతో భేటీ, కాంగ్రెస్ లో చేరతారని జోరుగా ప్రచారం. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతల సమావేశం. మనం చూస్తున్నట్టయితే హనుమకొండలో రాజయ్య సొంత గూటికి చేరనున్నారా అంటే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లో వెళ్ళనున్నారా అంటే దాదాపు అవునన్నట్టే కనిపిస్తుంది. రాజయ్య పార్టీ టికెట్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకపోతే నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను అని చెప్పడం జరిగింది. మళ్ళీ రాజయ్య సొంత గూటికి వెళ్లే ఆలోచనలు, పార్టీ మార్పుపై కొంతమేర ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్నికల స్టంటేనా, గృహలక్ష్మి పథకానికి లక్షల్లో అర్హులున్న రేషన్ కార్డులు లేక మొండి చేయి, కార్డు మహిళల పేరిట ఉండాలని షరతు, తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తుదారులు. ఇక 10 ఏళ్లుగా కొత్త కార్డులు ఊసెత్తని సర్కార్, గృహలక్ష్మికి రేషన్ కార్డుకు అధికారులు లంకే. ప్రధానంగా చూసుకున్నట్టయితే మేము గృహలక్ష్మి పథకం అమలు చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటూ ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఎట్లా చెప్తుందంటే ఖచ్చితంగా మేము ఇస్తాము, దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోండి అని చెప్తుంది. మరో పక్కన ఇటు పక్కన లిటిగేషన్స్ పెడుతున్నారు. ఇది చూస్తున్నట్టయితే రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళకి, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే గృహలక్ష్మి అందుతుంది, అది కూడా ఖచ్చితంగా మహిళల పేరిట ఉండాలి అని చెప్పి షరతులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో 10 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు విడుదల చేయకుండా ఇప్పుడు ఈ షరతు ఎట్లా పెడతారు? అసలుకి ఈ షరతు పెట్టడం వల్ల అంటే ఇది కేవలం మాటలకే పరిమితం అవుతుంది కదా తప్ప ఎక్కడ ఎవరికి అందని పరిస్థితి. దీనికి ఎందుకు ఇది ఎన్నికల స్టంటేనా అంటూ కూడా కొంతమేరకు ఇటు ప్రజల్లో సందేహం వ్యక్తమవుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఉదయనిధి తల నరికితే 10 కోట్లు, నెక్స్ట్ మంచానికే పరిమితం, సంఘవికి ప్రాణాపాయం లేదు కానీ ఇక లేచి నడవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటున్నట్టయితే ప్రధానంగా నెక్స్ట్ పేపర్ ఇటు వెలుగు చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో సిడబ్ల్యూసి 16-17 తేదీల్లో సోనియా అధ్యక్షతన సమావేశాలు. తొలి రోజు సిడబ్ల్యూసి మెంబర్తో భేటీ, రెండో రోజు పిసిసి చీఫ్లు, సిఎల్పి లీడర్లతో సమావేశం. 17న సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం పేరిట భారీ సభ. ఇక 5 గ్యారంటీలను ప్రకటించనున్న సోనియా గాంధీ. ఇక్కడ 16-17 తేదీల్లో సోనియా గాంధీ సిడబ్ల్యూసి అధ్యక్షతన సోనియా గాంధీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 5 గ్యారంటీలను ప్రకటించనున్నారు. అయితే అసలుకి ఏ గ్యారంటీలను ప్రకటించనున్నారని కొంతమేర ఆసక్తి నెలకొంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 17న సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం పేరిట భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కర్ణాటక ఫలితాలనే రిపీట్ చేయాలని ఇటు కాంగ్రెస్ తహతహలాడుతుంది. ఈ మేరకు మనకి 16-17 తేదీల్లో ఈ నెలలో అధ్యక్షతన అంటే సోనియా గాంధీ అధ్యక్షతన హైదరాబాద్ లో ప్రధానంగా సమావేశం కానున్నారు. అయితే ఈ నేపథ్యంలో అగ్రనేతలు ఇటు రాహుల్ గాంధీ కానీ అలాగే ప్రియాంక గాంధీ కానీ అందరూ అగ్రనేతలు హైదరాబాద్ కు రానున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బీజేపీలో టికెట్ల కోలాహలం. మొదటి రోజు 182 దరఖాస్తులు అప్లై చేసుకున్న కుంజ సత్యవతి, తుల ఉమా, సామరంగారెడ్డి, ఆకుల శ్రీవాణి. ఈ నెల 10 వరకు అప్లికేషన్ల స్వీకరణ. ఇక మొదటి రోజే బీజేపీలో టికెట్ల కోలాహలం నెలకొంది. దాదాపుగా 182 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 10 వరకు అప్లికేషన్ల స్పీకర్ ఉంది. అయితే ఈ మేరకు ఎన్ని అప్లికేషన్లు రానున్నాయి, అలాగే ఓ రకంగా మనం చూసుకున్నట్టయితే దరఖాస్తులకు ఎలాంటి ఫీజు లేకుండా అంటే మనం చూస్తున్నాం కాంగ్రెస్ కొంతమేర ఫీజు విధించింది. ఒక్కొక్క వర్గానికి బీసీకి ఇంత, అలాగే ఇటు ఓసీకి ఇంత అని చెప్పి కొంతమేరకు ఫీజు నిర్ణయించింది. కానీ ఇటు బీజేపీలో ఎటువంటి దరఖాస్తు రుసుము లేకుండానే ఇటు దరఖాస్తులు చేసుకోవచ్చు అంటూ కూడా బీజేపీ ప్రకటించింది. అయితే ఈ నెల 10 వరకు బీజేపీకి దరఖాస్తులకు అవకాశం ఉంది. అయితే ఎవరెవరు అంటే ఇప్పుడు మొదటి రోజే 182 దరఖాస్తులు వచ్చాయి. అయితే చివరి రోజుకి ఎన్ని దరఖాస్తులు రావచ్చో చూడాలి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్టు గెజిట్ ఇవ్వండి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ. ఇక దాదాపుగా గెజిట్ ఇవ్వమని చెప్పి ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇక డీకే అరుణ ఎన్నికైనట్టు దాదాపు ఖరారైపోయింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఎమ్మెల్యేలు అభ్యర్థులపై ప్రగతి భవన్ నిఘా, ప్రచారం, ఇతర కార్యకలాపాలపై ఆరా, పార్టీపై ప్రతికూల ప్రభావం చూపకుండా కేసీఆర్ జాగ్రత్తలు, రంగంలోకి నార్త్ ఇండియా ఏజెన్సీలు, లోకల్ స్టీమ్, ఇంటెలిజెన్స్, ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న అభ్యర్థులతో జాబితా, ఆయా నియోజకవర్గాల్లో ఏం చేయాలనే దానిపై మల్లగులారు. ప్రధానంగా చూస్తున్నా ఇటు ఎమ్మెల్యేలు అభ్యర్థులపై ప్రగతి భవన్ నిఘా పెంచారు. అయితే ఇది చూసుకున్నట్టయితే రంగంలోకి నార్త్ ఇండియా ఏజెన్సీలు అలాగే లోకల్ టీమ్స్, ఇంటెలిజెన్స్ కూడా దిగినాయి. అంటే ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ఎమ్మెల్యే లిస్ట్, అభ్యర్థుల లిస్టు మారనుందా అనేది కూడా ఒక సందేహం వ్యక్తమవుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి. ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి చెప్పండి, ఇక్కడ చూసుకున్నట్టయితే
సిడబ్ల్యూసి మీటింగ్ ఈ నెల 16, 17 తేదీల్లో జరగనుంది. ఇది కూడా మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు. అయితే ఇక్కడ కర్ణాటక ఎన్నికల ఫలితాన్ని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నారు. కర్ణాటకలో ఏదైతే ఎన్నికలు ఫలితాలు వచ్చినాయో ఇక్కడ కూడా రిపీట్ చేయాలనుకుంటున్నారా? అలాగే ప్రధానంగా ఈ సమావేశంలో ఏ విషయాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హైదరాబాద్ లో బస చేసే అవకాశం ఉంది దాదాపు 3 రోజుల పాటు. అంటే సమావేశానికి 1 రోజు ముందు అతిథులందరూ వస్తారు. అంటే 15 సాయంత్రం వరకు అతిథులందరూ వస్తే 16, 17 భేటీ అవుతారు. 18 మళ్ళీ నియోజకవర్గాల్లో నిద్ర కార్యక్రమాన్ని 119 కాంగ్రెస్ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజులు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ హడావిడి అంతా ఇంతగా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే భారీగా ఉండబోతుంది. ఇది ఈ సమావేశం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపొచ్చావు. ఎన్నికల సమయంలో అగ్రనేతలందరూ వచ్చి పార్టీ కార్యకర్తలకు సమీపంలో ఉండి వాళ్ళతో మాట్లాడే అవకాశం, వాళ్ళతో కలిసే అవకాశం, వాళ్ళతో తిరిగే అవకాశం, వాళ్ళకు సర్వీస్ సేవలు అందించే అవకాశం కల్పించడాన్ని పార్టీ శ్రేణులు అదృష్టంగా భావిస్తాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల సమయంలో పార్టీకి ఒక బూస్టప్ లాంటిని చెప్పవచ్చు. రెండవ అంశం, క్రియాశీలమైనటువంటి అనేక నేతలు తీసుకునే అవకాశం. ఒకటి, తెలంగాణలో ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో సంబంధించిన అంశాన్ని సిడబ్ల్యూసి ఖరారు చేసే అవకాశం ఉంది. 17వ తేదీన అంటే 16వ తేదీన జరిగే భేటీలో ఇందుకు సంబంధించినటువంటి ఒక తొలగింపు ఇచ్చి 17వ తేదీన జరిగేటువంటి ఇప్పటికైతే ప్రస్తుతానికి మారే అవకాశం ఉన్నాయా లేదా తర్వాత విషయం, కానీ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. అయితే రేపు కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వీటితో భేటీ అయిన తర్వాత ఎక్కడ తీసుకొని ఎక్కడ బహిరంగ సభ పెట్టాలి, ఎక్కడ సమావేశాన్ని నిర్వహించాలి, సిడబ్ల్యూ సమావేశాన్ని వేదికైంది అనే విషయాన్ని చర్చించడం కొంత స్పష్టత వచ్చే అవకాశం. భారీ బహిరంగ సభలో బెంగళూరులో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో పార్టీ తెలంగాణ మేనిఫెస్టోతో పాటు 2024 మార్చి మే మధ్యలో జరిగేటువంటి ఎన్నికల లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా కొంత చర్చించే అవకాశం. అంటే హైదరాబాదు ఒక ప్రధాన భూమికకు వేదిక కాబోతుంది. హైదరాబాదు డిక్లరేషన్ అన్నది హైదరాబాద్ సంబంధించిన హైదరాబాద్ లో తీసుకున్న నిర్ణయాలు అని అనేక సందర్భాల్లో అనేక చోట్ల హైదరాబాద్ పేరు ప్రస్తావన ఉన్నది ఇక్కడ తీసుకున్నటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశం అనేక రాబోయే ఎన్నికలు 5 రాష్ట్రాల తెలంగాణ ఎన్నికలతో పాటు మిగతా 4 రాష్ట్రాలు ప్లస్ రాబోయే లోక్సభ ఎన్నికలు ఈ అంశాలతో పాటు ఇండియా కూటమి ఎలా ఉండబోతుంది, ఇండియా కూటమి దారి ఏంటి, దాని కొంత ఒక రోడ్ మ్యాప్ కూడా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తారు. ఇండియా కూటమి దానికి దిశలు కూడా ఇక్కడ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అంటే ఇక్కడ ఈ సిడబ్ల్యూసి సమావేశం నిర్ణయాలలో కొన్నింటిని ఇండియా కూటమి కూడా వర్తింపజేసే విధంగా ఉంటాయి కాబట్టి వాటిని ఇండియా కూటమి అంటే భవిష్యత్తులో జరిగేటువంటి ఇండియా కూటమి సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాలు ఆ కూటమి కూటమి సభ్యుల ముందు నుంచి ఆ కూటమిలో చర్చించి ఇంకొంత మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు వీళ్ళు దోహదపడతారు. మూడో అంశం, తెలంగాణలో ఈ సమావేశం నిర్వహించడం అనేది ఒక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వేసినటువంటి ఎదుగడే. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దక్షిణాదిలో బాగా వేయాలి, కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాలి అని చెప్పేసి బీజేపీ ఏదైతే భావిస్తా ఉన్నదో దానికి భిన్నంగా అంటే కంప్లీట్ గా యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది ప్రజలు ఆదరణ ఇచ్చి అప్పుడు చేసుకున్నారు. అదేవిధంగా తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి అంటే కర్ణాటక ఎన్నిక తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో మంచి ఊపు వచ్చింది, మంచి బూస్టప్ కూడా వచ్చింది. దీన్ని ఇలాగే కాపాడుకుంటూ
రాబోయే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో మరింత బలంగా మరింత చొరవగా దూసుకువెళ్ళి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. తెలంగాణలో అంటే తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇప్పటికీ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇటు కర్ణాటకలో అధికారంలో ఉంది. తెలంగాణలో వస్తే తెలంగాణ దక్షిణాదిలోని 3 రాష్ట్రాల్లో తెలంగాణ అధికారంలో వచ్చినట్టుగా ఉంది. అయితే ఇదే టైం ఇప్పుడు తెలంగాణలోను ఛత్తీస్గఢ్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి కొంత మెరుగైన పరిస్థితి ఉంది, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ సర్వేలు గాను రాజకీయ నిపుణులు కానీ చెప్తా ఉన్నారు. ఈ సర్వే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ఆచితూచి స్పందించి ఆచితూచి నిర్ణయాలు తీసుకునేందుకు కొంత జాగ్రత్త తీసుకుని మాకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఈ సమావేశం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైదరాబాద్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొంత ప్రాధాన్యత సంతరించుకున్నది. అయితే 17 సెప్టెంబర్ అనేది కూడా ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్నది. నిజాం పాలన నుంచి విముక్తి చెందారు అంటే తెలంగాణ విముక్తి దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ లిబరేషన్ డే, ఏదన్నా ఈ యొక్క కార్యక్రమాల మీద అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని గత కొంతకాలంగా భావిస్తా ఉన్నది, చేస్తా ఉన్న కార్యక్రమాలు వేరు వేరు రూపాల్లో వాళ్ళ వాళ్ళ నిర్ణయాలను బట్టి అక్కడికక్కడ తీసుకుంటా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా కొంత కార్యక్రమాలు 17 సెప్టెంబర్ చేస్తా ఉన్నారు. ఈ దఫా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తెలంగాణ జరుగుతుంది కాబట్టి, హైదరాబాద్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ విమోచన ఉద్యమం సంబంధించిన అంశాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి అధికారికంగా ప్రకటించి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చింది తెలంగాణ? ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది అనే విషయాలను పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగేటువంటి బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత తెలియజేసే అవకాశం. ఇదే సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ పాలన గడిచిన 10 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి కేసీఆర్ పాలన పైన కూడా కొంత వాళ్ళు విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం. అంటే తెలంగాణ ఏ ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చాము, తెలంగాణ ఏమైపోయింది, మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? అలాగే చూసుకున్నట్టయితే కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు తెలంగాణ కాంగ్రెస్ ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చినట్టేనా? దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఎంపీ నల్లగొండ చెందినటువంటి ఎంపీ, టిపిసిసి మాజీ అధ్యక్షుడు, పార్టీకి మొదటి నుంచి సేవ సంస్థ ఉన్నారు. ఆయన కెప్టెన్గా పనిచేసిన తర్వాత కూడా వారి కుటుంబం కాంగ్రెస్ కోసమే పనిచేస్తా ఉంది కాబట్టి ఆయనకు సరైన గుర్తింపు ఇచ్చింది, సరైన ప్రాధాన్యత ఇచ్చింది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని కూడా గాంధీ భవన్ వల్ల చెప్తా ఉంది. అంటే కొంతకాలంగా ఏదైనా పార్టీ మారుతారు, ఇంకేటి జరుగుతుంది, ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అని ఆయన పదే పదే ఈ విషయంలో స్పష్టం చేశారు. నేను పార్టీ మారట్లేదు, నేను ఇక్కడే ఉంటాను, పార్టీలో ఉంటాను. కానీ పార్టీలో కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన అనుసరించిన వైఖరిని పరిశీలించిన తర్వాత కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ కమిటీలో ప్రాధాన్యత ఇవ్వడము ఆయన తోడు కల్పించడంతో ఆ ఊహాగానాలకు ఆ పుకార్లకు అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఖరీదించడానికి ఖచ్చితంగా అంటే రాబోయే కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రానున్న నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు ఉండాలి, ఎవరైతే గెలుపు అవకాశాలు ఉన్నాయి, ప్రత్యర్థి మీద సరైన విధంగా పోరాటం చేసే సత్తా స్టామినా ఎవరికి ఉన్నది అనే విషయంలో కొంత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థుల విషయంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థుల విషయం కానీ ఆయన అంటే గతంలో పిసిసి చేశారు, ప్రస్తుతం ఎంపీ చేశారు, ఆయనకున్న అవగాహన లేదు. ఎన్నికల కమిటీలో కూడా ఆయన సలహాలు సూచనలు చాలా కీలకంగా పనిచేసే అవకాశం ఉంది, కీలకం. కాబట్టి ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రారంభించి అక్కడ ఆ పదవిని కట్టబెట్టింది అని మనం చెప్పొచ్చు.
ఆ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన రాష్ట్ర పార్టీకి కూడా అనేక రకమైన సేవలు అందిస్తా ఉన్నారు. ఆ ఆ సేవలకు కూడా ఇది ఒక గుర్తింపు లభించిందని మనం చెప్పవచ్చు. అరుణని, ఏ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. డీకేఆర్ని గెజెట్ విడుదల చేసి ప్రధానంగా డీకేఆర్ను ఎమ్మెల్యేగా ఉత్తర్వులు జారీ చేయండి అంటూ కూడా ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెప్పింది. అయితే దీన్ని మనం ఎలా చూడొచ్చుంటారు? అంటే గతంలో ఒక ఎమ్మెల్యే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసింది. సూచనగా తీర్పును ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విషయం. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఈ లోపల ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు. ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి విషయంలో ఏమాత్రం జాప్యం లేకుండా ఎన్నికల అంటే వెంటనే ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి మీద పోరాటం చేశారో డీకేఆర్ తీర్పు రాగానే వెంటనే అసెంబ్లీ కార్యదర్శి అంటే స్టెప్ బై స్టెప్ గా వాళ్ళు వెళ్ళారు. తీర్పులు వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే ఎన్నికలకు గడువు దగ్గరుంది. ఎమ్మెల్యే పదవిగానే 3 నెలలు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపలనే తనకు అవకాశం ఇవ్వాలి, ఎమ్మెల్యేకు ప్రమాణం చేసి అవకాశం ఇవ్వాలి. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఉన్న సమయంలో స్వల్ప సమయమే అయినప్పటికీ ఎక్కువగా కొంత అభివృద్ధి విషయంలో దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంతో డీకేఆర్ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఫస్ట్ రాష్ట్ర శాసనసభ కార్యదర్శిని కలిసారు, తర్వాత సిఎస్ కలిసారు, తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిసారు, తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వినతి పత్రం ఇచ్చి తీర్పు అమలు చేసే విధంగా చర్యలు. తీర్పు ప్రతినిధి గమనించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఆదేశాలు జారీ చేసి సిఎస్ కు శాసనసభ కార్యదర్శికి శాసన స్పీకర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి డీకేఆర్ ఎమ్మెల్యేగా గుర్తించండి, గెజెట్ జారీ చేయండి అని చెప్పి సాధించింది. గెజెట్ జారీ చేయండి దాదాపు ఎమ్మెల్యే ఆమెనే అని ప్రకటించాల్సిందే సమస్య. అంటే ఎవరు ఏ ఆటంకాలు సృష్టించినా, ఎవరికి సమయం లేదు, ఎవరికి కార్యాలయంలో సెలవు పెట్టడం అన్నా కానీ అది ఉండదు. కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశం శిరసావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు రేపు సిఎస్ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గుర్తిస్తూ డీకేఆర్ గుర్తిస్తూ ఎమ్మెల్యే గుర్తిస్తూ గెజిట్ ఆమె కూడా ఉత్తర్వులు జారీ చేయాల్సి అవుతుంది. శాసనసభ ఎమ్మెల్యేల జాబితాలో కూడా కృష్ణమోహన్ రెడ్డి స్థానంలో డీకేఆర్ ఎమ్మెల్యేగా ఉండబోతున్నారు. రేపు అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినా జరగకపోయినా జరిగితే వారు సమావేశాలు పాల్గొంటారు. వారు కూడా తమ వంతు చర్చలో భాగస్తులు అవుతారు. ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉంది. కానీ మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు చివరివి ఇక జరగవు అని అనుకున్న నేపథ్యంలో ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో అసెంబ్లీ జరిగితే తప్ప డీకేఆర్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం గీడవ. కాబట్టి ఆమె ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు ఆదేశం మేరకు గద్వాల ఎమ్మెల్యే ఎవరు అంటే ఖచ్చితంగా కృష్ణమోహన్ రెడ్డి గారు డీకేఆర్ అని అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు అసెంబ్లీ రికార్డులో కూడా 2023లో గద్వాల నుంచి ప్రాతినిధ్యం వచ్చిన శాసనసభ్యులు ఎవరు అని ఒక ప్రశ్న తలెత్తినప్పుడు ఖచ్చితంగా డీకేఆర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ గెజెట్ అనేది ఒకటి జస్ట్ ఉత్తర్వులు లాంటిది. అంటే ఆదేశాలు ఓన్లీ ఫార్వర్డ్ చేసి చేయడం, దాంట్లో మార్పులు చేర్పులు చేసేది. ఎందుకంటే సంఘమే తెలిపించినప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఉత్తర్వులు అమలు చేసి తీరాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం, సిఎస్, స్పీకరు వీళ్ళందరూ కూడా ఆ డీకేఆర్ వీలైన తొందరగా ఎమ్మెల్యేగా గుర్తిస్తూ నియామక పత్రం అందజేయడంతో పాటు ప్రమాణ స్వీకారం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది ఈ రోజు రేపాలి. ప్రస్తుతం డీకేఆర్ గద్వాల్లో ఉందని చెప్పారు. వారు వచ్చిన తర్వాత మరోసారి స్పీకర్ కలుస్తారా, సిఎస్ కలుస్తారా, ఎట్లా ఉండదు కార్యాచరణ. ఆ కార్యాచరణ ప్రకారంగా భవిష్యత్తు నిర్ణయం అనేది ఉంది. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ గారు ఇక తుది నిర్ణయం అని మనం చెప్పవచ్చు. కార్డు మహిళల పేరిట ఉండాలి. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకున్న తర్వాత ఇప్పుడు అభ్యర్థులకి కార్డులేమో మహిళల పేరు ఉండాలి, అలాగే ఖచ్చితంగా రేషన్ కార్డులు ఉండాలి అని చెప్పి ఇటు ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇంతవరకు 10 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా రేషన్ కార్డులు మంజూరు చేయలేదు, ఒక్కరికి కూడా మంజూరు చేయలేదు. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి గృహలక్ష్మి పథకం అమలు అంటారు. ఇదో రకంగా చూస్తుంటే ఎన్నికల కోసం చేసిన స్టంట్ లా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇస్తున్నాం
కానీ కొంతమేర ఇక్కడ చూస్తున్నట్టయితే కొంత లిటికేషన్స్ పెడుతున్నారు. అసలుకి ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అంటే నిజంగా ఎవరికి ఒక రకంగా పథకాలు దాదాపు అందనట్టే కదా ఈ గృహలక్ష్మి పథకం అనేది. రాష్ట్రంలో పాలన ఏ రకంగా ఉందనేది ఇది ఒక చక్కటి ఉదాహరణ. మనం అక్కడక్కడ చెప్తా ఉంటాం గుడ్డేది చేలో పడింది. ఆ గుడ్డేది చేలో పడితే ఎక్కడ ఏం వేస్తుంది, గడ్డి వేస్తుంది, ఇంకేనా తీయదా. రాష్ట్రంలో పాలన ఆ రకంగా ఉన్నది. పాలకులు చెప్తున్నారు పాలకులు అనుసరించాల్సిందే అనే రకంగా ఇది తయారైంది. నిబంధనలను రూపొందించేటప్పుడే దాంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది కొంచెం అధికారులు ఆలోచించాల్సి ఉంది. అధికారులు బుర్రను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కానీ మేము బుర్రను ఉపయోగించము, బలగలాగా పనిచేస్తామనే విధంగా అధికారులు తయారైపోతా ఉన్నారు. కారణం ఏంటంటే 10 సంవత్సరాలుగా ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రేషన్ కార్డు కూడా అందించలేదు. కాకపోతే హరీశ్రావు లాంటి చాలా మంది చెప్పారు ఈ పూటకు ఆ పూటకు ఆ పూటకు ఈ పూటకు వచ్చేసి రేషన్ కార్డు అని అరిచేత వైకుంఠం చాలాసార్లు చూపించారు. రేషన్ కార్డుల విషయంలో చాలాసార్లు అరిచేత వైకుంఠం చూపించారు. మేము కార్డులే ఇవ్వలేదు. మహిళల పేరు రేషన్ కార్డు ఉండాలని నిబంధన పెడితే దీన్ని ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయంలో పాలకులు ఎక్కువ ఉంటారు. కానీ కొంత అధికారులు దీని విషయంలో కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ పాలకులు చెప్పారు కాబట్టి మేము చేస్తామని. రెండవ అంశం అంటే దీంట్లో రాజకీయ స్వార్థము, రాజకీయ కోణం ఎంత ఉంది, ఈ పథకం ఎంత అది ఇక్కడ మనం కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంది. డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇస్తామని చెప్పేసి 2014 కన్నా అంటే ఉద్యమం సమయంలో కానీ 2014 ఎన్నికల్లో కానీ 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత కార్పొరేషన్లు మున్సిపల్ ఎన్నికల్లో కానీ తర్వాత 2018లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు ఊరగొట్టారు. ఎక్కడ పోయినా డబుల్ బెడ్రూమ్ అని ఒక సినిమా స్కోప్ లో చూపించారు. మల్టీ కలర్ సినిమా స్కోప్ లో చూపించారు ప్రజలు. కానీ చీర డబుల్ బెడ్రూమ్ అనేది ఫెయిల్ అయింది. దాని నుంచి అంటే డబుల్ బెడ్రూమ్ లో ఫెయిల్యూర్ హామీ నుంచి తప్పించుకోవడానికి గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు. గృహలక్ష్మి పథకం తీసుకొచ్చినప్పుడు దాంట్లో నిబంధనలు అంటే ఇది ఇవ్వద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజలకు భూమి ఉండొద్దు అనేది ప్రధాన ఉద్దేశంగా ఈ పథకం లక్ష్యం కనబడుతుంది. కాబట్టి అలవి కాని నిబంధనలు, ఆచరణలో సాధ్యం కానిటువంటి నిబంధనలు పెట్టి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నాం. 10 సంవత్సరాలుగా ఇవ్వలేదు. ఓకే, 10 సంవత్సరాల క్రితం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే విధంగా ఆంధ్ర పాలకులు దోచుకుంటున్నారు, ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రజలు మోసం చేసి వారించిన కారణం ఇప్పుడు పేరు మార్చుకుందామంటే మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, సివిల్ సప్లై ఆఫీసర్స్ అంటే రీజనల్ కార్యాలయాల దగ్గర మహిళలు క్యూ కట్టి నిలబడతారు. ఎవరికి ఎక్కువ ఎక్కడికి వెళ్ళాలి, పేరు మార్పు చేయాలంటే ఏం చేయాలి? ఆధార్తో దేశానికి అంటే భారత పౌరులను గుర్తించేందుకు ప్రధానమంత్రి ఆధార్ కార్డుగా మారింది. ఆధార్లో మార్పుల కోసం కూడా కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. కానీ రేషన్ కార్డులకు ఎందుకు వెసులుబాటు ఇవ్వలేదు? ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అంటే మేము హామీ ఇస్తాం అంతే, అమలు చేయం. ఆ హామీ పూర్తి కానీ మరోసారి గెలిపించు, ఆ హామీ పూర్తి కానీ మరోసారి గెలిపించు. ఇదే అంటే రాజకీయ కోణమే వీళ్ళ ఉద్దేశం. కానీ పేద ప్రజలను బాగు చేయాలి, వాళ్ళను కొంత అభివృద్ధి చేయాలి, వాళ్ళను కొంత అంటే పేదరికాన్ని నుంచి వాళ్ళని కొంచెం పైకి తీసుకురావాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి అంటే దానికి చిత్తశుద్ధి లోపించడం వల్లే ఇట్లాంటి దుష్పరిణామాలన్నింటినీ మనం చూడాల్సిన అవసరం ఉంది, వస్తుంది కూడా. అంటే రేషన్ కార్డు లేకుండా, రేషన్ కార్డు ఇవ్వకుండా మేము సంక్షేమ పథకాలు చేశాము, దేశానికి ఆదర్శము, ప్రపంచానికి మణికోటము మేము, మణిదీపాలం మేము అని చెప్పుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఒక రకంగా చెప్పాలంటే ఆ మోచేతికి బెల్లం పెట్టేది నాకం అంట, ఆ రకంగా ఉంది వ్యవహారం. అది రాదు పోదు. ప్రజలను ఇబ్బంది పాలు చేయడం, వేరే ప్రజలు వాళ్ళు ఉన్నటువంటి సొంతింటి కళను ఒక రాజకీయ స్వార్థం కోసం వినియోగించడం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఇబ్బందులను, వాళ్ళ కలుగుతున్న అసౌకర్యాన్ని, వాళ్ళ సొంతింటి కలు విజయం చేయాలనే ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీంట్లో మార్పు చేస్తాం, నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉంది.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లక్షల్లో దరఖాస్తు వచ్చాయి. అనేక మంది పెట్టేసుకొని ఇస్తాం. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెల 16, 17 తేదీల్లో సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నారు సోనియా గాంధీ అధ్యక్షతన. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తారు, అలాగే 17న భారీ బహిరంగ సభ ఉంది, అలాగే 18న వివిధ నియోజకవర్గాల్లో సభలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటు కర్ణాటక తరహా ఎన్నికల ఫలితాలే ఇక్కడ కూడా రిపీట్ చేయాలనుకుంటున్నారా? అలాగే ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సభ సమావేశాలు అలాగే ప్రధానంగా సిడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ లో కొత్త జోష్ నెలకొనుందా అనేది వేచి చూడాలి. ఇది వాల్టీ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. ఓం శ్రీ భద్రకాళి